హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. పెహల్గామ్ అటాక్ రిప్లైగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఐపీఎల్ పైన పడబోతోందా? రెండు దేశాల మధ్య కమ్ముకొచ్చిన యుద్ధ మేఘాలు ఐపీఎల్ కూడా కప్పేయబోతున్నాయా? పాకిస్తాన్ సూపర్ లీగ్ లాగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా అర్ధాంతరంగా ముగియబోతోందా? ఒకవేళ ఈ లీగ్ జరిగితే ఎటువంటి పరిస్థితుల మధ్య జరగబోతోంది? షెడ్యూల్లో మార్పు చేర్పుల వల్ల ఎన్ని టీంలపైన ఎఫెక్ట్ పడబోతోంది? ఓవరాల్గా వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నా. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అండ్ మా డిస్కషన్లో భాగంగా ఏ పాయింట్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐపీఎల్ పైన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడబోతోందా అంటే ఆల్రెడీ పడింది, స్టార్ట్ అయింది కూడా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగాల్సింది. ఆ మ్యాచ్ను ఏకంగా గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంకి అయితే షిఫ్ట్ చేశారు. దానికి గల మేజర్ కారణం ఏంటి అంటే పాకిస్తాన్ వాళ్ళు రిటర్న్ డ్రోన్ అటాక్స్ అయితే స్టార్ట్ చేశారు. దానివల్ల పంజాబే కాదు, బార్డర్లో ఉన్న స్టేట్స్ యొక్క ఎయిర్వేస్ అని క్లోజ్ చేశారు. ఎయిర్పోర్ట్స్ ఏవి ఆపరేట్ చేయట్లేదు. దాంతో ఎయిర్లైన్స్ అని షెడ్ డౌన్ అయిపోయాయి. కాబట్టి టీమ్స్ ఒక స్టేడియం నుంచి ఇంకొక స్టేడియానికి ట్రావెల్ చేయడానికి చాలా కష్టంగా మారిపోయింది. దాంతో పంజాబ్లో ఉన్న మ్యాచ్ని అయితే అక్కడికి షిఫ్ట్ చేశారు. దీనివల్ల పంజాబ్ కింగ్స్కి చాలా ఎఫెక్ట్ పడబోతుందని నా పర్సనల్ ఒపీనియన్. దానికి గల కారణం ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ అగైన్స్ ఒక మ్యాచ్ ఆడి దాని తర్వాత ఫ్యూ అవర్స్, జస్ట్ 48 hours to 72 hours మధ్యలోనే మరీ క్లోజ్ టు 10 hours ట్రావెల్ చేసి వయా రోడ్ అహ్మదాబాద్కి చేరుకోవాలి. అక్కడ సండే రోజున ఎంఐకి అగైన్స్ట్గా మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. జస్ట్ ఇంత తక్కువ గ్యాప్లో వాళ్ళు అంత ట్రావెల్ చేసి దాని తర్వాత ఏమాత్రం రష్ లేకోకుండా, ప్రాక్టీస్ లేకోకుండా మరీ వెంటనే మ్యాచ్ ఆడడం నిజంగానే ప్లేయర్స్కి అటు మెంటలీ ఫిజికలీ చాలా అంటే చాలా కష్టం. ఒక పంజాబ్ కింగ్స్ ఏంటంటే లేదు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా స్ట్రగుల్ కాబోతోంది ఈ ఎఫెక్ట్ వల్ల. దానికి గల కారణం కూడా సేమే. అక్కడ ఢిల్లీలో కూడా ఎయిర్లైన్స్ అన్ని ఆపరేట్ చేయట్లేదు, ఎయిర్పోర్ట్స్ అన్ని క్లోజ్ చేశారు. దాంతో వీళ్ళు కూడా వయా రోడే ఢిల్లీని చేరుకోవాల్సి ఉంటుంది. సో ఢిల్లీలో గుజరాత్కి అగైన్స్ట్గా సండే మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్ ఆడాలి అంటే వీళ్ళు కూడా క్లోజ్ టు 10 to 12 hours వయా రోడ్డు ట్రావెల్ చేసి ఆ మ్యాచ్ ఆడాలి. సో దీనివల్ల సేమ్ ప్రాబ్లమ్సే వీళ్ళకు కూడా అరైజెస్ అవుతాయి. అందుకని షెడ్యూల్లో కొంచెం మార్పు చేర్పులు చేస్తే బాగుంటుందేమో నాకైతే అనిపిస్తుంది. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ లాగానే మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఆగిపోతుందా అంటే బీసీసీఐ వాళ్ళది చాలా గట్టిగా ఉండే కదా, ఆడియన్స్ లేకుండా అయినా కూడా మ్యాచెస్ జరిపిస్తారు. షెడ్యూల్లో మార్పులు చేసి అయినా కూడా మ్యాచెస్ జరిపిస్తారు. అసలు సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎందుకు ఆగిపోయిందో రీజన్ ఏంటో అంటే బార్డర్లోనే ఉంది కదా ఇది రావుల్పిండి క్రికెట్ స్టేడియం. ఆ స్టేడియంలో ఈరోజు అయితే మ్యాచ్ ఉండాల్సి ఉంది. బట్ ఆ మ్యాచ్కి ముందు డ్రోన్ అటాక్ అయితే జరిగింది. ఆ డ్రోన్ అటాక్లో భాగంగా కొన్ని శకలాలు వచ్చి స్టేడియంలో పడ్డాయి. దాంతో ఆ స్టేడియం అయితే మూసేశారు. సో ఇలా మెజారిటీ ఆఫ్ ది స్టేడియంస్ అని వాళ్ళు కూడా బార్డర్లోనే ఉన్నాయి, సేమ్ మన ఇండియా లాగానే. దానివల్ల ప్లేయర్స్కి ఆడియన్స్కి ఎఫెక్ట్ కాకూడదని వాళ్ళైతే ఏకంగా లీగ్నే ఆపేశారు. వేరే చోట లీగ్ జరుపుతారా అంటే మన ఇండియా లాగా వాళ్ళకి అంత బడ్జెట్ లేదు, దాంతో వాళ్ళే వేస్తున్నారు. బట్ మనకి ఆ ఇబ్బందులు అయితే ఏవీ లేవు. టోటల్గా ఇండియా బార్డర్స్ అన్ని మూసేసినా కూడా పక్కన శ్రీలంకలోనో లేదా అటు పక్కన దుబాయ్లో అయినా కూడా మ్యాచెస్ 100% జరుగుతాయి. ఒకవేళ ఎటువంటి జాగ్రత్తలతో తీసుకుంటే మ్యాచెస్ బాగుంటాయని నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఆడియన్స్ లేకుండా మ్యాచెస్ జరిపితే బాగుంటుంది. బార్డర్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ స్టేడియం అయితే ఉన్న సవాయ్ మాన్సింగ్ అండ్ ధర్మశాల, దాంతోపాటు ఢిల్లీలో ఉన్న ఫిరోజా కోట్లా అండ్ లక్నోలో ఉన్న అకానా క్రికెట్ స్టేడియం, ఈ 4 స్టేడియంలకి యావరేజ్గా ఆడియన్స్ కెపాసిటీ లేదా క్రౌడ్ కెపాసిటీ ఎంతంటే 50,000 ఉంది. సో ఒకేసారి ఇంతమంది వచ్చి ఒకే చోట గుమిగుడి మ్యాచ్ చూస్తుండడం పాకిస్తాన్కి అడ్వాంటేజ్గా మారే అవకాశాలు ఉంటుంది. అందుకని క్లోజ్ డోర్స్ మధ్య మ్యాచెస్ జరిపి నార్మల్గా బ్రాడ్కాస్టింగ్ చేస్తే బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఒకేసారి అంతమందికి సెక్యూరిటీ ఇవ్వడం అంటే చాలా కష్టం, కొన్నిసార్లు అసాధారణంగా కూడా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అంతమంది ఒకే చోట గుమిగూడినప్పుడు పెద్ద అటాక్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తెలిసిందే కదా టెర్రరిస్టులు ఎంత దారుణంగా ప్రవర్తించారో ఆల్రెడీ పెహల్గామ్లో. సో అలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకూడదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే క్లోజ్ డోర్స్ మధ్య మ్యాచెస్ జరిపితేనే బాగుంటుంది. సో ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే ఇది. మ్యాచెస్ అయితే సజావుగా జరుగుతాయి, బట్ ఎటువంటి సిచ్యువేషన్స్ మధ్య జరిపితే బాగుంటుంది బీసీసీఐ కాల్ తీసుకోవాలి. ఇక ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్కమింగ్ వీడియోస్ తెలుసుకుందాం. ఇది వీడియో మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.